గత కొన్నేళ్ల సంధి మనము విడాకులు అనేవి సినీ తారలలా చూస్తూనే ఉన్నవాయే. అయితే గత కొన్నేళ్లుగా సమంత, అక్కినేని నాగ చైతన్య, ఐశ్వర్య, ధనుషు ఇలా అందరూ విడిపోయారు. ఇక ఆ తర్వాత ఇటీవలనే తమిళ నటుడైన జయన్ రవి భార్యతోని కలిసి ఇడిపోతున్నట్లుగా ఆయననే స్వయంగా ప్రకటించిన వైనం మన అందరం చూస్తూనే ఉన్నాం. ఇక ఎట్టకేలకు ఇప్పుడు మన హిందీ చిత్ర పరిశ్రమల చూడముచ్చటైన జంట అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ ఇట్లా విడిపోతున్నట్లుగా చాలా కాలంకెళ్ళి ఒక ప్రచారం అయితే జోరుగా నడుస్తున్నది. అయితే ఇటీవలనే జరిగిన అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకల భాగంగానే ఈమె భర్తతోని కాకుండా ఒంటరిగా కూతురు ఆరాధ్యతోని రావడం గమనార్హం. అసలుకే వీళ్ళిద్దరి మధ్యలో ఏవో విభేదాలు ఉన్నాయి అని అందరూ చర్చించుకుంటున్న సమయంలో ఈమె ఒక్కతే రావడం వెనకాల ఇది నిజంగానే విభేదాలు ఉన్నాయి, ఇడిపోతున్నట్లు అనే సంకేతాలు ఉన్నాయి. గది ఇట్లా ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఒక్కతే రావడం వల్ల ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చేటట్టుగా చేరినాయి. ఇప్పుడు దానికి ఎట్టకేలకు స్వయంగా ఐశ్వర్య రాయే ముగింపు పెట్టిందంట. అయితే ఇటీవలనే ప్యారిస్ దేశంలో ఒక ఫ్యాషన్ కార్యక్రమము నిర్వహించడంలా కూతురు ఆరాధ్యతోని దోల్కపోయి ఆమె హాజరైందంట. దాంట్లో ఆమె దొడుక్కున్న ఉంగరం అందరి దృష్టిని ఆకర్షించిందంట. ఎందుకనంటే ఆ ఉంగరం ఎవరిదో కాదు, అప్పట్లో పెళ్లి సమయంలో అభిషేక్ బచ్చన్ దొడిగిన ఉంగరమే ఆమె పెట్టుకున్నదంట. ఈ ఉంగరం ఆమె దొడుక్కున్నది అనంటే వీళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి విడాకులు లేవు, అసలు ఏ విధమైన విభేదాలు లేవు అని చెప్పనీకనే ఆమె ఆ ఉంగరం దొడుక్కున్నది అని అందరూ భావిస్తున్నారు. మళ్ళీ మధ్యలో వీళ్ళిద్దరూ దూరంగా ఉన్నట్టుగా సంకేతాలు ఎందుకు ఇచ్చిర్రు అనేది ఎవరికి ఎరకబట్టలే. కానీ ఇప్పుడు ఈమె చేస్తున్న చర్యల ప్రకారం అయితే ఈ పుకార్లకు అడ్డుతెర అనేది లేదు, తీసేసింది అనే మాట అయితే వాస్తవం అనేది చెప్పుకోవాలి. మీరు ఇట్లా ఏమంటారు? ఏదో నామకే వస్తే ఉంగరం దొడుక్కున్నదంటారా, లేకుంటేనే నిజంగానే ఇప్పుడే బయట పెట్టడం ఎందుకు? ముందుగాల తర్వాత అసలు ఏం జరుగుతుంది, మా ఇద్దరి మధ్యలో ఏమున్నది అనేది మేమే స్వయంగా బయటికి చెప్తే మంచిదనుకొని ముందుగాలనే గిట్ల ఈ సంకేతం ఇచ్చిందంటారా? కామెంట్లలో కామెంట్ పెట్టురి. అట్లనే అడగంటుంటుంది, అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.